హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం అరకప్పు గోధుమ పిండి బంగాళదుంపతో ఆలూ పరాటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ ఆలూ పరాటా కోసం నేను ఇక్కడ ముందుగా ఒక 2 బంగాళదుంపల్ని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. వాటిని ఇలాగా తురుముకునేది ఉంటుంది కదా, దాంతో అయితే నేను తురిమేసుకుంటున్నాను, ఎక్కడా కూడా ముక్కలు లేకుండా. ఒకవేళ మీ దగ్గర స్మాష్ చేసుకునేది ఉంటే కనుక దాంతో కూడా స్మాష్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇలా తురుముకునే దాంతో తురిమేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా ఆలు చిన్న చిన్న ముక్కలు లేకుండా ఈ విధంగా తురిమేసుకున్నాం కదా. ఇప్పుడు తురుముకున్న ఈ బంగాళదుంప తురుముని ఒక వెడల్పుగా ఉన్న మనం కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ 2 బంగాళదుంపలను అయితే తీసుకున్నానండి. 2 బంగాళదుంపలకి నాకు ఇక్కడ ఇంత ఆలు తురుము అయితే అయ్యింది. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్తో 1 కప్పు వరకు మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ వరకు గోధుమ పిండి కానీ మైదా కానీ, అంటే గోధుమ పిండి 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు మైదా తీసుకోవాలి. ఫుల్ కప్పు మైదా తీసుకుంటే 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా మంచి ఫ్లేవర్ కోసం కొన్ని నువ్వులు కూడా వేసుకున్నానండి. ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏమి వాటర్ వేయకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ముందుగా నేను ఇక్కడ సాల్ట్ వేయటం అయితే మర్చిపోయాను, అందుకోసం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. మీ టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. చూడండి, వేసుకొని ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. వాటర్ ఏమి వేయకుండా కూడా చూడండి, మనకి ఇలా పిండిని నొక్కి చూస్తే ఉండైతే ఫామ్ అవుతుంది కదా, కానీ కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కొంచెం సాఫ్ట్గా మనం చపాతీ ముద్ద మనకి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, మనకి ఇక్కడ చపాతీ ముద్దలా అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని కూడా ఉండదు. ఆలు స్టఫింగ్తో ఉంది కాబట్టి ఇది చక్కగా నానిపోతుంది. 2 నిమిషాలు సరిపోతుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని. ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు అయితే తీసుకొని రౌండ్ బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక 10 వరకు బాల్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు పొడి పిండి వేసుకొని వీటిని మనం నార్మల్ పూరీని, చపాతీని ఎలా అయితే ఒత్తుకుంటామో అలానే ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను ఇక్కడ ఒత్తేసుకున్నాను. మీకు రౌండ్గా వస్తాయి అనుకుంటే అలానే చేసుకోండి. లేదు మాకు రౌండ్ షేప్ రావట్లేదు అనుకుంటే రౌండ్గా ఉన్న ఏదైనా బాక్స్ మూత కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ ఉంటుంది కదండి, దాంతో ఇలా షేప్ చేసుకొని చుట్టూరు కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. అప్పుడు మనకి పరాటాలన్నీ కూడా ఒకే షేప్లో చాలా అందంగా ఉంటాయండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజులో ఉండాలి. ఇక్కడ నేను ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి చపాతీ కాల్చుకోవడానికి ఒక ప్యాన్ ఉంటుంది కదా, అలాంటి ఒక ప్యాన్ పెట్టుకొని ముందు ఈ పరాటాని అయితే వేసుకోవాలండి. ఇక్కడ వితౌట్ ఆయిల్ అయితే ముందు మనం ఒక సైడ్ కాల్చుకోవాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మనం ఆయిల్ బ్రష్ ఉంటుంది కదండి, ఆయిల్ బ్రష్తో ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని అక్కడ కూడా మనం ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటే 1/2 కప్పు మైదా, ఫుల్ కప్పు మైదా తీసుకుంటే 1/2 కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదు మాకు అలా ఇష్టం లేదు అనుకుంటే ఫుల్గా మీరు మైదాతో అయినా చేసుకోవచ్చు. లేదు హెల్తీగా కావాలి అనుకుంటే ఫుల్గా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో అయితే ఈ స్నాక్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను 1 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ పిండిని యూస్ చేశాను. చాలా బాగా వచ్చాయండి. ఎంతసేపు అయినా కూడా అలానే ఉన్నాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టియచ్చండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకవేళ పిల్లలకి ఇష్టమైతే టమాటో కెచప్తో ఇస్తే ఇవైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి, సాఫ్ట్గా కూడా వచ్చాయి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.